ఏదైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒక అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్, జానీ మాస్టర్ తన మీదన 2019 నుండి అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నాడు, బలవంతంగా వివాహం చేసుకుంటానన్నాడు, మతం మారమన్నాడు, వాళ్ళ ఆవిడ కూడా ఆయనకి సహకరించి తన మీద దాడి చేసింది అంటూ చేస్తూ వచ్చినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో దాని మీద పోలీస్ కేసు నమోదు కావటం, మరొక వైపున ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించినటువంటి లైంగిక వేధింపుల నివారణ కమిటీ కూడా దాని మీద దర్యాప్తు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో జానీ మాస్టర్ మీదన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేటు వేసింది. తాజాగా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏదైతే ద తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హ్యాజ్ ఏ సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రెసల్ ప్యానల్ విచ్ caters to the sexual harassment complaints within the industry which is formed in 2018 అంటూ నిన్న ఏదైతే ఆ ఛాంబర్కి సంబంధించినటువంటి ఇష్యూని హైలైట్ చేస్తూ వాళ్ళందరి సూచన మేరకు ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించి ఏదైతే ప్రెసిడెంట్ యూనియన్గా ఉన్నారు కాబట్టి ద ప్యానల్ హ్యాస్ రిసీవ్డ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ ఏ ఫిమేల్ కొరియోగ్రాఫర్ హూ ఈజ్ ఏ మెంబర్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అగెన్స్ట్ ఏ పాపులర్ కొరియోగ్రాఫర్. The committee is constituted to address this case and the enquiry is in process. The committee has given an interim report to put the alleged male choreographers president post in union to be put on abeyance until the enquiry is complete. ఇది ఓవరాల్గా ఈ విచారణ చేస్తూ ఆ విచారణ పూర్తయ్యేంత వరకు కూడా డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి జానీ మాస్టర్ని ఆ పదవి నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎంక్వైరీలో ఆయనకు పాజిటివ్గా వస్తే మళ్ళీ ఆ పోస్ట్ వస్తుంది. ఎంక్వైరీ కనుక నెగిటివ్గా వస్తే ఆ తర్వాత చట్టపరమైనటువంటి చర్యలతో పాటుగా పదవి అవకాశం కోల్పోతుంది.